హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి వీడియో వచ్చి మల్లి చెట్టుకి సెకండ్ టైం మళ్ళీ ఏమేమి ఇస్తున్నాను. ఇంకా సెకండ్ టైము రోజా పూలు ఎలా పెంచాలి ఏంటి ఆల్రెడీ నేను వీడియోలు కూడా అప్లోడ్ చేశాను కదా, చూస్తున్నారు కదా. ఈరోజు వచ్చేసి మల్లెపూలతో మల్లి చెట్టుకి ఈరోజు మళ్ళీ పోషకాలు ఇచ్చుతూ ఆకు తీసేద్దామండి. ఆకంతా తీసేసుకుంటే అయిగోండి పూలన్నీ అయిపోయాయి. ఇది నాకు సెకండ్ టైం అండి మళ్ళీ చెప్పాను కదా ఫస్ట్ ఆల్రెడీ కూడా. ఈ మెయిన్ కొమ్మలు కూడా కటింగ్ చేసేసుకోవాలండి. ఆకంతా తీసేసేయాలి. మొత్తం ఆకు దూర్చేస్తే మళ్ళీ మల్లెపూలు అనేటివి మళ్ళీ మనకి కటింగ్ చేసేసి ఎప్పట్లాగే మల్లి చెట్టుకి మనం ఏమన్నా మంచి పోషకాలు ఇచ్చుకోవడం. మొక్కకి నేను ఫస్ట్ ఆల్రెడీ నేను అన్నీ చెప్పానండి. ఈ ఆకులు నేను ఈ సమ్మర్లో అయితే ఎక్కడ పడేనండి. ఇట్ట మొక్క మొదట్లో ఒట్లో వేసేస్తుంటానమాట. మొక్క మొదట్లో వేస్తే ఎందుకంటే మంచిగా, లేదంటే మీకు మట్టి ఉంటుంది కదా, మట్టి ఇట్లా తీసేసి మట్టిలో పెట్టేసేసింది మంచిగా కంపోస్ట్ తయారైపోద్ది. అట్లాగైనా చేయండి. మల్లె ఆకులు కూడా నేను పడేనండి, అట్లాగే తీసి పెట్టేస్తుంటాను. చూడండి, ఇంకా కలర్ మారిపోయినాయి కదా. మనం పూలు అయిపోయిన వెంటనే ఆకు దూర్చువాకండి. ఒక 4-5 రోజులు వదిలేయండి చెట్టు ఇలా వదిలేసాకే ఆకు దూర్చడానికి ట్రై చేయండి. పూలు అయిపోగానే ఆకు ఎప్పుడూ దూరకూడదండి. ఒక 4-5 రోజులు కొంచెం మనం పూలు అయిపోయిన వెంటనే ఆకు దూరిస్తే పూలు అనేటివి కొంచెం మళ్ళీ బాగా రావండి. ఇదిగోండి, నేను ఎప్పట్లాగే పూలు అయిపోయిన వెంటనే ఒక 2 డేస్ అట్లాగే వదిలేస్తాను. పైన కటింగ్ చేసేస్తాను. పైన కటింగ్ చేస్తే సైడ్ నుంచి ఇగోండి కటింగ్ చేస్తాను కదా, ఇట్లాగా స్టెమ్ చూడుస్తున్నారు కదా, ఇక్కడి నుంచి చిగురు అనేది వస్తుంది. ఇట్లా మొక్క మొదట్లోనే పెట్టేస్తానండి. ఏమన్నా మొక్క మొదట్లో పెడితే మనకి వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎండాకాలం కూడా మంచిగా పనికొస్తుందండి. ఎండిపోయిన ఆకులు కొంచెం చెమ్మ తగలితే మొక్కకి అట్లా ఉంటాయి. నేను లేదంటే కంపోస్ట్లో కలిపేస్తాను. మన గార్డెన్లో వచ్చింది ఏది వేస్ట్ చేసుకోని అవసరం లేదండి. మనం కింద ఆకులు కూడా మట్టిలో కలిపేస్తే మంచి ఎరువు. మనం ఇచ్చే మట్టి కానీ ఇప్పుడు కింద ఇస్తుంటాం కదండి, అటువన్నీ మంచిగా పోషకాలు అనేటివి ఇగోండి మొత్తం ఇలా పెట్టేస్తాను. పైన కొంచెం చిగుర్లు కట్ చేసుకోండి మల్లి చెట్టుకి. ఇంకా వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కోకోపీట్ అట్లా పెట్టుకొని మెయిన్ ఒక 5-6 గంటలు ఎండబడేటట్టు ఉండాలి. మంచి ఎండబడితే మల్లి చెట్టుకి కూడా పూలు అనేటివి బాగా వస్తాయండి. నేను చెప్పాను కదా, నా దగ్గర ఇది గుండు మల్లి నా దగ్గర ఉండేది ఒక రెండు రకాలే. ఒకటి మామూలు మల్లి, ఇది గుండు మల్లి అండి. మెయిన్ సాయంత్రం పూటే ఆకు అనేది ఎండజామం తీయబాకండి మల్లి చెట్టుకి. సాయంత్రం కానీ కొంచెం 3 నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ చేసుకోండి మల్లి చెట్టుకి ఆకులు తీయడం. మంచి ఎండజామంలో మాత్రం, లేదంటే ఉదయాన్నే తీయండి. దూర్చుకునే వాళ్ళు, ఆకు తీసేసేవాళ్ళు కూడాను మంచి ఎండ టైంలో మాత్రం తీయబాకండి మల్లి చెట్టుకి. చెప్పాను కదా, ఒక 2 డేస్ వాటర్ ఇవ్వకుండా అలాగే పెట్టేస్తే ఒక 3వ రోజు కానీ 4వ రోజు ఆవు పేడ కానీ, లేదంటే ఇంకా మనకి ఆవు పేడ దొరికిన వాళ్ళు ఏమన్నా బనానా ఫెర్టిలైజర్స్ లేదంటే కంపోస్ట్ పెట్టేసేయండి. మనం ఇంట్లో వంటింట్లో వస్తుంది కదా, వంటింట్లో వచ్చేదాన్ని మళ్ళీ కంపోస్ట్గా ఇచ్చేసేసేయండి. అంటే మొక్క మట్టి తీసేసి అలాగైనా చేయొచ్చండి. ఒక 2 డేస్ వాటర్ ఇవ్వకుండా అలా ఇచ్చి వాటర్ ఇచ్చేసాం అనుకోండి, మంచిగా ఎగురులు అనేటివి వస్తాయి. పూలు కూడా ఆల్రెడీ చూసారు కదా, నాకు చిన్నదైనా ఎంత బాగా సైజు వచ్చాయో మల్లి చెట్టుకి. అసలు పూలు పూయడం కూడా చాలా బాగా పూసాయండి. ఇగోండి ఆకు. కానీ ఓపికగా ఆకు అనేది తీసేయాలండి. ఎప్పుడు కూడా మల్లి చెట్టుకి ఆకు దూరుస్తూ ఉంటేనే, మాకు దూరకుండా ఉంటే మల్లి చెట్టుకి పువ్వులు అనేటివి రావండి, మొద్దులాగా అయిపోద్ది. చెప్పాను కదా, ఒక 2 డేస్ ఉంచండి. మల్లె పూలు అయిపోయిన వెంటనే కటింగ్ చేసేసుకుంటే బాగా పెరుగుద్దండి. మన కింద వేసుకునే వాళ్ళు, ప్లేస్ ఉండేవాళ్ళు పందులు పెట్టుకున్నా కూడా మంచిగా పందులు పెట్టి అల్లిచ్చేసుకుంటే అసలు ఎంత బాగా ఉంటుంది కదా. అసలు ఎక్కడ ఆకు లేకుండా తీసేసేయండి మల్లి చెట్టుకి, ఎక్కడ ఉండకూడదండి. ఆకు కటింగ్ చేసేసేయండి. పైన చిగుర్లు పైన ఉంటాయి కదా, కొంచెం కటింగ్ చేసేస్తే మళ్ళీ మనకి పూలు అనేటివి బాగా వస్తాయి. సైడ్ నుంచి మంచిగా వస్తాయి. మనం ఈజీగా టెర్రస్ గార్డెన్లో ఈజీగా ఎవరిమైనా కూడా చిన్న కుంప పెట్టుకున్నా కూడా ఈ అంటుల ద్వారా కూడా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ నేను వర్షాకాలంలో చూపిస్తాను. ఇది నేను చిన్న కొమ్మ తెచ్చే పెట్టానండి మల్లి చెట్టు. నాకు పెట్టినప్పటి నుంచి అసలు చాలా బాగా పూస్తుంది. మనం ఇంకా
కేర్ తీసుకున్నప్పుడు అంత కేర్ తీసుకొని చేసుకుంటే మల్లెపూలు అసలుకి ఎప్పుడు నాకు ఓల్డ్ వీడియోల్లో నా దగ్గర మల్లె చెట్టుకి ఇచ్చిన పాత షార్ట్ వీడియోలు పెట్టున్నాను, పాత వీడియోస్ కూడా పెట్టున్నానండి. పాతవి అసలు గెట్ట పూసేటి ఎంత బాగా హార్వెస్టింగ్ చేసేది కూడా చూడండి. ఇప్పుడు ఇది ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏప్రిల్ నెల కదండి, ఏప్రిల్ నెలలో మేలో అయితే ఇంకా బాగా వచ్చేస్తుందండి. ఇదంతా కరెక్ట్గా మనకి నేను మార్చిలో చేశానండి. మార్చి ఫస్ట్ వీక్లో ఫిబ్రవరిలో చేశాను. మార్చి అంతా పూలు పూసాయి, ఏప్రిల్కి ఇంకా అయిపోయాయండి. రోజు 2-3 పూలు ఉన్నాయి, ఇంక నేను తీయలేదన్నాను. పూలు అయిపోయాక ఒక 2 days 3 days చెట్టుకి ఇంకా అలాగే పెట్టేశాను అనమాట. పెట్టేశాక ఇంకా ఆకంతా దూర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పెడతానే ఉన్నాను. కొత్త వాళ్ళ కోసం మల్లె చెట్టు కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది చెప్తున్నానండి. ఓల్డ్ వీడియోలు ఆల్రెడీ పెట్టున్నాను, మళ్ళీ పెడుతున్నారు అనుకుంటారేమో. ఆల్రెడీ కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియోలన్నీ పెడుతుంటానండి. ఇప్పుడు ఈరోజు నేను వచ్చేసి ఒక 2 days తర్వాత ఏమి ఇస్తాను ఎందు కూడా చూపిస్తానండి. ఈరోజు ఆకు ఒకటే దూర్చానండి. ఆకు దూర్చేసి మంచిగా కంపోస్ట్ అది ఈ ఆకంతా ఏం చేస్తానో చూపిస్తారా అండి. మంచిగా చెట్టు మొదట్లో పెట్టేస్తానండి. ఇలా పెట్టినా కూడా మంచిదండి మొక్కలకి. పెట్టినప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇట్లాగా ఎక్కడ ఏం ఉంచబాకండి. ముదిరి ఏమన్నా ఉన్నా కటింగ్లు చేసేసుకోండి. ఏమన్నా ఎండిపోయిన కొమ్మలు కానివ్వండి, ఎండిపోయినవి ఉంటాయి కదా పుల్లలు కానీ అన్నీ తీసేసేయండి. ఎండిపోయినవిగా ఉంచుకోబాకండి. ఎండిపోయినవి ఉంచితే ఇదిగోండి ఎండిపోయినవి మొత్తం తీసేసుకోవాలి. మీకు చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు పూలు అయిపోయిన వెంటనే ఇలా చేసుకోండి. ఇవ్వండి ఇంకా మంచిగా ఒక 2 days వాటర్ ఇవ్వకుండా అలాగే వదిలేస్తానండి. తర్వాత వాటర్ ఇచ్చేటప్పుడు ఏమేమి ఇస్తానని కూడా చూపిస్తానండి. ఇది ఫస్ట్ ఈ మట్టిని మల్లె ఆకులతో మీకు ఒక మంచిగా మట్టిలో కలిసిపోయేదానికి కూడా చూపిస్తారండి. ఇట్లాగా ఆకులు ఎండిపోయినవి మంచిగా కంపోస్ట్లు అయిపోతాయండి, మంచిగా బాగుంటాయి. అందులో మంచిది కదండి, ఆకులు కూడా మంచి కంపోస్ట్లో కలిసిపోయినా కూడా మొక్కలకి చాలా బాగా పనికొస్తాయండి. ఇవ్వండి ఎప్పుడు కూడా మల్లె ఆకులు కూడా నేను వేస్ట్ చేయను. ఇట్లా కప్పేస్తాను, ఇట్లా మొత్తం కప్పేస్తానండి. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇంకేం ఈ ఆకులన్నీ తీసుకున్న వెంటనే కూడా మాకు 2 days ఇలాగే పెట్టేశాక మల్లె చెట్టుకి నేను ఇంకో చెట్టు తీసే రోజు చూపిస్తానండి. నేను ఏమి ఇస్తాను ఏంటి, వాటర్ ఎలా ఇస్తాను, వీటికి ఏమి ఇస్తే పూలు అనేటివి కూడా బాగా వస్తాయి. మనకి తొందరగా హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా మంచిగా చెప్పాను. 4-5 రోజులు మొక్కకి ఇలాగే వదిలేసిండి, ఏమి ఇవ్వకండి. ఇలా ఈ ఆకులు కూడా ఇగోండి ఇలా ఉంటాయి కదా, ఇది ఇట్లా మట్టిలో కలిపేస్తానండి మంచిగా. లేదంటే ఏమన్నా మన కూరగాయల మొక్కల్లో ఇట్లా మొదట్లో అయినా పెట్టేసేసిండి. ఇగోండి ఇలా పెట్టేసేసి ఇది ఇలా చేసుకోండి. ఇగో చూడండి, అసలు నేను ఇచ్చే పోషకాలు చూడండి, మీరే చూస్తున్నారు కదా. అసలు ఇది చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. ఆల్రెడీ నేను ఏమేమి ఇస్తున్నాను పాత వీడియోల్లో చెప్తుంటాను కదండి. చూడండి మీరు కొమ్మకి చూడండి అసలు ఎంత బాగా వస్తుంది. ఇంకా దీనికి మీరు ఇట్లాగే ఇచ్చుకోవాలన్నా కూడా ఎరువు ఇచ్చేసేసేయండి. తర్వాత బనానా పేస్ట్ కానీ అలా అయినా ఇచ్చుకోవచ్చు. ఈరోజు ఊరికే మీకు చూపిస్తున్నానండి, ఆకు తీసాక ఏంటి అనేది చెప్తున్నాను. లేదంటే బనానా ఫెర్టిలైజర్ అయినా ఇచ్చేయండి. లేదన్నా నేను నెక్స్ట్ టైం ఏమేమి ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది చూపిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. చూడండి మన గార్డెన్లో అసలు నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోల్లో చెప్తుంటాను కదా, అసలు రోజా పూలు ఇవి ఇంత బాగా కాస్తున్నాయి అంటే మనం ఇచ్చే పోషకాలేనండి. ఈరోజు కొంచెం పనులు చేసేసుకున్నాను గార్డెన్లో. ఇగోండి కొత్త మొక్కలు కూడా ఇవ్వండి.
కొత్తగా పెట్టాను బెండ మొక్కలు, ఇంకా చుక్కుళ్ళు అవి పెట్టానండి. ఇగోండి, ఇంకా ఆకుకూరలు కూడా నాకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. ఆకుకూరలు బేరు తీగలు పెట్టాను. ఇగోండి, ఇదండి ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ అంటే ఏమి ఇస్తాను ఏంటి అనేది కూడా చూడండి. హార్వెస్టింగ్ కూడా చేయాలి, ఇంకా అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. ఇదండి, ఇలా చేసుకుంటే మల్లి చెట్టుకి మనకి అయిపోయిన వెంటనే ఇలా ఒక 3 days గ్యాప్ ఇచ్చాక పోషకాలు అనేది ఇస్తాను. ఇది చిన్న వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.